హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నాగేశ్వరరావు. మీరు చూస్తున్నారు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్. చూడండి ఫ్రెండ్స్, మనకి బెలాష్ స్టీల్ ప్లాంట్ నుంచి 153 పోస్టులకి నోటిఫికేషన్ అనేది రావడం జరిగింది. దీని గురించి పూర్తి విషయాలు అనేవి ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. చూడండి ఫ్రెండ్స్, మనకి స్టార్టింగ్ డేట్ వచ్చేసి 19/01/2019, లాస్ట్ డేట్ వచ్చేసరికి 09/02/2019గా చెప్పుకోవచ్చు. పోస్టుల విషయానికి వస్తే ఫైర్ ఇంజనీర్ 3 ఉన్నవి, ఆపరేటర్ కమ్ టెక్నీషియన్ 116, అటెండెంట్ కమ్ టెక్నీషియన్ 3, బ్లాస్టర్ 1, జూనియర్ స్టాఫ్ నర్స్ ట్రైనీకి సంబంధించి 8 పోస్టులు, ఫార్మాసిస్ట్ ట్రైనీకి సంబంధించి 5 పోస్టులు, జూనియర్ మెడికల్ టెక్నాలజిస్ట్ ట్రైనీకి సంబంధించి 17 పోస్టులు ఉన్నాయి. ఈ పోస్టులకు సంబంధించి క్వాలిఫికేషన్ కనుక మనం చూసుకుంటే ఫైర్ ఇంజనీరింగ్కి సంబంధించి బ్యాచిలర్ ఆఫ్ ఫైర్ ఇంజనీరింగ్ అనేది పూర్తి చేసి ఉండాలి. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్కి సంబంధించి మెట్రికులేషన్ అండ్ డిప్లొమా ఇంజనీరింగ్ అనేది చేసి ఉండాలి. అటెండెంట్ కమ్ టెక్నీషియన్ బాయిలర్ ఆపరేషన్కి సంబంధించి మెట్రికులేషన్తో పాటు ఐటీఐ అనేది పూర్తి చేసి ఉండాలి, లేకపోతే బాయిలర్ అటెండెంట్ సర్టిఫికేట్ అనేది ఉండాలి అని మనకి చెప్పడం జరుగుతుంది. బ్లాస్టర్కి సంబంధించి ఒక పోస్ట్ అనేది ఉంది. ఈ యొక్క సంబంధిత విభాగంలో ఏంటంటే 10వ తరగతి అనేది పూర్తి చేసి ఉండాలి. జూనియర్ స్టాఫ్ నర్స్ ఇది వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ డిప్లొమా అనేది పూర్తి చేసి ఉండాలి. దేంట్లో అంటే జిఎన్ఎం లేకపోతే బిఎస్సి నర్సింగ్ అనేది పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఫార్మసిస్ట్ పోస్టులకి సంబంధించి ఇంటర్మీడియట్ డిప్లొమా ఫార్మసిస్ట్ కి సంబంధించింది అయి ఉండాలి. జూనియర్ మెడికల్ టెక్నాలజిస్ట్ కి సంబంధించి ఇంటర్మీడియట్ డిప్లొమా అనేది పూర్తి చేసి ఉండాలి. ఏంటంటే ఈ యొక్క సంబంధిత విభాగం ఏదైతే ఉందో దానికి సంబంధించి అని మనకి చెప్పడం జరుగుతుంది. అయితే ఈ పోస్టుల్లో ఏంటంటే అనుభవం కూడా అడగడం జరుగుతుంది. ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క రకంగా అనుభవం అనేది అడగడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మీరు నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. ఈ పోస్టులకి కొన్ని మెడికల్ స్టాండర్డ్స్ కూడా అడగడం జరుగుతుంది. ఇక్కడ చూడండి, మనకి మేల్ అభ్యర్థులకైతే 155 సెంటీమీటర్లు హైట్ వచ్చేసి, అదేవిధంగా మహిళలైతే 143 సెంటీమీటర్లు ఉండాలి. వెయిట్ విషయానికి వస్తే 45 కేజీలు మగవారు, ఆడవారైతే 75 కేజీలుగా చెప్పడం జరుగుతుంది. చెస్ట్ విషయానికి వస్తే మగవారికి 75 ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు 79 సెంటీమీటర్లకి ఎక్స్పెండ్ అవ్వాలి. అదే ఆడవారైతే మామూలుగా 70 సెంటీమీటర్లు ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు 73 సెంటీమీటర్లకు వస్తే సరిపోతుంది అనమాట. ఓకే, మొదట మనకి 70, శ్వాస పీలిస్తే 73కి రావాలి. ఇదేంటంటే మామూలుగా ఈ పోస్టులకి సంబంధించి. అదే ఇక్కడ మనకి పారామెడికల్ పోస్టులు కనుకోండి, వీటికన్నా తక్కువ ఉన్నా సరిపోతుంది అనమాట. హైట్ అనేది 150 సెంటీమీటర్లు ఇవ్వడం జరిగింది మగవారికి అయితే. ఆడవారికి అయితే 143 సెంటీమీటర్లు. అదేవిధంగా బరువు వచ్చేసి మగవారికి 40 కేజీలు, ఆడవారికి 35 కేజీలు. మేల్ అభ్యర్థులకి ఏంటంటే మామూలుగా చెస్ట్ అనేది 75 ఉండాలి. శ్వాస పీల్చినప్పుడు 79 సెంటీమీటర్లకి ఎక్స్పెండ్ అవ్వాలి. అదే ఫీమేల్ అభ్యర్థులు అయితే మామూలుగా 70 సెంటీమీటర్లు ఉండాలి. శ్వాస పీల్చినప్పుడేమో 73 సెంటీమీటర్లకి ఎక్స్పెండ్ అవ్వాలన్నమాట. ఓకే, ఇవేంటంటే పారామెడికల్ పోస్టులకి సంబంధించి ఈ యొక్క ఫిజికల్ స్టాండర్డ్స్ అనేవి మనకి ఈ విధంగా అడగడం జరిగింది. అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే ఇంజనీర్ ఈ1 పోస్టులకి సంబంధించి జనరల్ ఓబీసీ వారికి 500 వరకు కూడా ఉంటుంది. ఆపరేటర్ కమ్ టెక్నీషియన్కి, అదేవిధంగా జూనియర్ స్టాఫ్ నర్స్కి, ఫార్మసిస్ట్కి సంబంధించి 250 రూపాయలు, అటెండెంట్ కమ్ టెక్నీషియన్కి సంబంధించి 150 రూపాయలు, బ్లాస్టర్కి సంబంధించి 150 రూపాయల వరకు కూడా అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఈఎస్ఎం అభ్యర్థులకి అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు అనేది ఉంటుంది అని మనకి చెప్పడం జరుగుతుంది. వయసు విషయానికి వస్తే 18 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. రిజర్వేషన్ అభ్యర్థులకు సడలింపు అనేది ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే పోస్టును బట్టి రాత పరీక్ష కానీ, ట్రేడ్ టెస్ట్ కానీ, స్కిల్ టెస్ట్ కానీ, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక విధానం అనేది ఉంటుంది. మీరు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. మీరు దరఖాస్తు చేసుకోవడానికి లింక్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. చివరి తేదీ మనకి ఫిబ్రవరి 9వ తారీఖు వరకు కూడా ఉంది. పూర్తి వివరాలు అనేవి మీరు www.sall.co.in అనేటటువంటి వెబ్సైట్లో మీరు చూడొచ్చు. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ పోస్టులకి సంబంధించి. ఇంకోటి ఏంటంటే ఈ పోస్టుల గురించి కనుక మనం కొంచెం నెగిటివ్గా మాట్లాడుకోవాలంటే పోస్టుల సంఖ్య అనేది మనకి మరీ అంత ఎక్కువగా లేదు. అదేవిధంగా జాబ్ అనేది కూడా మనకి లోకల్లో ఏమీ ఉండదు, అంతా కూడా నాన్ లోకల్గా ఉంటుంది. అయితే ఎవరికైతే సరైనటువంటి అర్హతలు, అనుభవం, ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళు అప్లై చేసుకోండి. మరో విషయం ఏంటంటే మీరు తెలుగు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనే ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీరు 10th క్లాస్ మీద, ఇంటర్ మీద, డిగ్రీ మీద, ఐటీఐ మీద ఉన్నటువంటి
చాలా వరకు జాబ్ ఇన్ఫర్మేషన్ని ప్రతిరోజు తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. మరో విషయం, నేను www.telugucompetitive.com అనేటటువంటి ఒక వెబ్సైట్ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాని మీద క్లిక్ చేసి మీరు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా ఫ్రీగా ప్రిపేర్ అవ్వచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.